Garuda Express, an international courier service. భారతీయతకు ఉండే ఓ ప్రత్యేక లక్షణం. నిండుగా హుందాతనం ఉట్టిపడేలా ఉండే ఈ వస్త్రధారణ ఫ్యాషన్ పేరుతో అపహాస్యం పాలవుతోంది. కెనడా నుంచి వెలువడే పెళ్లి సంబంధాల పత్రిక జోడీ కవర్ పేజీపై ప్రచురించిన ఫోటో భారత్ లో పెను వివాదానికి కారణమవుతోంది. ఈ ఫోటో భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని తమిళ సంఘాలంటున్నాయి. ఓ తమిళ అమ్మాయి సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో పెళ్లి కూతుర్లా ముస్తాబైనట్లు ఉన్న ఫోటోలో కాళ్లు మాత్రం ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తుంటాయి. చీరకట్టు అంటేనే వంటిని నిండా కప్పిపుచ్చుతుంది. అలాంటిది ఆ చీరకట్టును కూడా అశ్లీలం చేసి పడేసేలా పైనుంచి కింద వరకు చీలిక ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ ఫోటోకు మోడల్ గా తనుష్క సుబ్రమణ్యం నటించగా దానికి కింద క్యాప్షన్ విశాలంగా ఆలోచించు, మార్పును ఆహ్వానించు అని పెట్టారు. దీంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఫోటో తమిళ సంస్కృతిని, సంప్రదాయాన్ని హేళన చేసినట్లుగా ఉందని కొంతమంది అంటున్నారు. మరికొందరు ఈ ఫోటో ఆధునికతకు, మార్పుకు సూచికగా నిలుస్తోందని చెబుతూ ఇది స్త్రీవాదానికి ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒళ్లు కనిపించకుండా దుస్తులు ధరించడం, ధరించకపోవడం అవి ధరించే వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, అదే సమయంలో ఓ సంస్కృతిని అవమానించినట్లు చూపడానికి తాము వ్యతిరేకమని ఇంకొందరు అంటున్నారు. ఈ ఫోటోపై అభ్యంతరం తెలిపిన వారిని వెళ్లి ఆ చీరను సరిచేయండి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు తమ మ్యాగజైన్ లో ప్రచురించిన ఫోటోపై చర్చ జరగడం సంతోషమని చెబుతున్న యాజమాన్యం ఆ ఫోటోలో కళాకోణంతో పాటు ఫెమినిజం కూడా ఉందని చెబుతున్నారు. అదేంటో వారికే తెలియాలి మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.